హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కేబి కృష్ణ గారు రచించిన శ్రీవారు వెన్న చెక్కలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమోయ్, నీకు ఈ రోజు నుండి నేను వంటింట్లో సాయం చేయాలి అనుకుంటున్నాను. రోజు నేను ఉదయం ఆఫీస్కి వెళ్లే వరకు, సాయంత్రం ఇంటికి వచ్చాక, రాత్రి పడుకునే వరకు నువ్వు పడుతున్న శ్రమ చూడలేకపోతున్నాననుకో అన్నారు శ్రీవారు ఆ వేళ ఉదయం బ్రష్ చేసుకోగానే. చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రిగా ఎన్నికైనట్లు వార్త విన్నదానిలాగా భయం, ఆశ్చర్యంతో అసలే పెద్ద కళ్ళేమోనావి మరింత విప్పారాయి. ఎందుకంటే ఆయన వంటింటి ముఖం చూసి ఎరగరు కాబట్టి. అది చూసి ఆయన, అదేమిటే బాబు, గ్రామదేవతలాగా కళ్ళు అలా పెట్టావు, భయమేస్తోంది, ప్రసన్నమైపో అంటూ నన్ను భుజాలు పట్టుకుని ఊపసాగారు. స్వామి, మీకు ఈ విధమైన దుర్బుద్ధి పుట్టుటకు గల కారణమేమి? అందులకేనా వేసవికాలము ఫిబ్రవరిలోనే వచ్చేసింది అంటున్న నన్ను వింతగా చూస్తూ, ఇదేనాయ్ ఆడవాళ్ళతో వచ్చిన చిక్కు. మగాడేదైనా మంచి పని చేస్తానంటే దీని వెనకేదో నిగూఢ రహస్యం ఉందని అనుమానిస్తారు. అసలు అసూయ, అనుమానం ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టిందనుకో అంటున్న ఆయన్ను కుడి అరచేత్తో ఆపి, ఇప్పటికి మనం పెళ్ళయ్యాక ఎన్ని వందల సార్లు ఈ మాట అన్నారో, ఇక చాలించండి స్వామి అన్నాను. అప్పుడు ఆయన, గౌతమ బుద్ధుడికి బోధివృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు నాకు నీ తమ్ముడింటి నుండి వచ్చాక గ్లాసులో పంచదార నీళ్లు, నిమ్మరసం వేసి గిలక్కొట్టినట్లుగా బ్రెయిన్ వాష్ అయిపోయిందోయ్. ఈ స్త్రీలకు మనం ఏదైనా చెయ్యాలి అనిపించిందోయ్. ఇక మీ ఉపన్యాసం ఆపండి. అదే సంగతి. వాడు నా తమ్ముడండి. భార్యను ఎలా చూసుకోవాలో బాగా తెలిసినవాడండి. నా బంగారు కొండ అంటున్న నా మాటలు ఆపుచేసి, అయితే నేను అంటూ క్వశ్చన్ మార్క్ ముఖం పెట్టిన ఆయన్ను, మీరు మంచివారే, అయితే మా తమ్ముడు ఇంకొంచెం ఎక్కువ మంచివాడు. అయితే ఏమిటంటారు? చూసావా మీ తమ్ముడు దాంపత్యం? ఆ పిల్ల వెనకాలే తిరుగుతూ ఆ పిల్లని ఏ పని చెయ్యనీయకుండా అన్నీ తనే చేసేస్తున్నాడు. పాపం ఆ పిల్ల నిర్ఘాంతపోయి ఇదే మొగుడ్రా బాబు అనుకుంటూ చేష్టురాలైపోయింది. ఆ పిల్ల అవస్థ చూడలేకపోయాననుకో. అయినా పెళ్ళైన కొత్తల్లో ప్రతి మొగుడు పెళ్ళాం కొంగు పట్టుకొని అయస్కాంతానికి ఇనుపరజును అతుక్కుపోయినట్లుగా తిరగడం మామూలే అనుకో. ఆయన మాటలకు అడ్డు వచ్చి, అయితే మా తమ్ముడు కొన్నాళ్ళు పోయాక పెళ్ళానికి సాయం చేయడనా మీ ఉద్దేశం అన్నాను కోపంగా. తప్పైపోయింది దేవి, మీ తమ్ములం గారిని దూషించి తిని అంటూ కొంటగా నన్ను చూశారు ఆయన. ఆయన మనసులో మార్పుకు మా తమ్ముడు కారణం కావడం నాకు ఉన్న పలంగా టీవీ షోలో పట్టుకుంటే పట్టుచీర వచ్చినంత సంబరమైంది. ఒకరోజు ఆయన నాకన్నా ముందే లేచి కాఫీ పెట్టి నాకు అందివ్వాలని అనుకున్నారో ఏమో. పాలు స్టవ్ మీద పెట్టి ఈలోగా పేపర్ వస్తే దానిలో మునిగిపోయారు. వంటింట్లోంచి పొగలు వస్తుంటే వెళ్ళి చూద్దును కదా. పాలు ఆవిరైపోయి స్టీలు గిన్నె మాడిపోయి మంట రావడానికి సిద్ధంగా ఉంది. అయ్యయ్యో, నీకివాళ కాఫీ ఇచ్చి నిన్ను సర్ప్రైజ్ చేయాలి అనుకున్నానోయ్, ఇదేమిటి ఇలా జరిగింది అంటున్న ఆయనకు రెండు చేతులు జోడించి కోపంతో, మహానుభావా, నీ సాయం వద్దు, చట్టబండల వద్దు గాని ఇంకొంచెం ఆలస్యమైతే గిన్నెలోకి మంట వచ్చి గ్యాస్ స్టవ్ అంటుకొని ఇల్లు పేలిపోయేది. అసలే అద్దె కొంప కూడాను. కోపంతో అంటున్న నన్ను ప్రసన్నం చేయడానికి, నీ పిచ్చిగాని ఇల్లు పేలిపోతే మనం ఉంటామా ఏమిటోయ్? పోనీలే, వంటలో సాయం చేస్తాంలే అన్నారు. ఇలా రోజులు గడుస్తుండగా ఆ వేళ సెలవు. నేను కుక్కర్లో అన్నం పప్పు వండేస్తాను ఒకేసారి. ఆ తరువాత ఇద్దరం కలిసి సాంబార్ పెడదాం. నువ్వు కాసేపు ఆదివారం సప్లిమెంట్ చదువుకో ఏ అన్నారు ఆయన. స్టార్ హోటల్స్ లో నోరూరిస్తున్న నలభీములు అనే ఆర్టికల్ చదువుతున్నాను. ఇంతలో ఆయన గబగబా వచ్చి, కుక్కర్ పెట్టి అరగంట అయింది, ఇంకా విజిల్ రాలేదేమిటి అంటూ వచ్చారు. పరుగును వెళ్లి చూద్దును గదా. కుక్కర్ క్రింద నుండి నల్లగా మాడిపోయింది. పేలడానికి రెడీగా ఉంది. కుక్కర్లో నీళ్లు పోయకుండా బియ్యం పప్పు పెట్టేశారులా ఉంది. వెంటనే స్టవ్ ఆర్పేసి ఊపిరి పీల్చుకున్నాను. మీకు పుణ్యం ఉంటుంది, మనమిద్దరం ఇలా కులాసాగా సంతోషంగా ఎక్కువ కాలం బ్రతకాలంటే మీరు వంటింటి వైపు రాకుండా ఉంటే మంచిదని నాకు అనిపిస్తోంది అని ఆయన హాల్లోకి పంపించి మాడిపోయిన కుక్కర్ని తోముకోవడం మొదలుపెట్టాను. వంటిల్లు కడుక్కోలేక, కుక్కర్ తోముకోలేక, ఊడుకుపోయిన సింక్ బాగు చేయలేక ఈయన గారి వంటతో చస్తున్నాననుకోండి. ఇలా ఉండగా ఒకరోజు, ఏమోయ్, ఒక వీక్లీలో వెన్న చెక్కలు అనే వంట పడిందోయ్. నువ్వు బియ్యం పిండితో పప్పు చెక్కలు చేస్తావుగా, అలా కాకుండా వెన్న చెక్కలు, ఇవి వెరైటీగా ఉన్నాయి. నేను మధ్యాహ్నం సెలవు పెట్టి వచ్చాను. ఇదిగో పేపర్ కటింగ్ తెచ్చాను అంటూ వచ్చారు శ్రీవారు.
చేతిలో వెన్న ప్యాకెట్ ఉంది. ఇక చేసేదేముంది, ఇద్దరం వంటింట్లోకి వెళ్ళాం. ఆయన వెంటనే నన్ను ఆపి, నువ్వు అలా చూస్తూ ఉండు, నాకు అడ్డు తగలకు, రుచి చూడ్డానికి మాత్రం నువ్వు రావాలి అంటున్న ఆయన్ను నాకు గతంలో జరిగిన దుఃఖానుభవాలు గుర్తుకు వచ్చి, నేనేం చెయ్యనులేండి, చూస్తుంటాను అన్నాను. సరే, నాకు సామాన్లు అందించు అన్నారు ఆయన. గబగబా బెడ్రూంలోకి వెళ్లి షార్ట్ వేసుకుని వచ్చి 5 స్టార్ హోటల్లో షెఫ్ పోజు పెట్టి పెసరపప్పు, కందిపప్పు, చాయ్ శనగపప్పు, శనగపప్పు, వేరుశనగపప్పు తలా ఒక కప్పు నేతిలో వేయించాలి, కమ్మని వాసన వచ్చే వరకు. కమ్మని వాసన వచ్చేసింది. ఆ తర్వాత మిక్సీలో పిండి చేయాలి. ఇవన్నీ అలాగే చేశారు. జీడిపప్పును సన్నగా తురిమి ఆ పిండిలో కలిపి 1 కప్పు వెన్న ఆ పిండిలో వేసి అవసరమైతే 4 చుక్కలు నీరు వేసి గట్టిగా ముద్ద చేసి స్టవ్ మీద మూకుడు పెట్టి నెయ్యి వేసి కాగాకే ముద్దలోంచి చిన్న ఉండ తీసి అరచేతిలో చిన్న చెక్కలా చేసి కాగిన నెయ్యిలో వేసి అది లేత ఎరుపు రంగులో వేగాక మీ గొంతులోను వేసుకొని చూడండి, అది వెంటనే మీ గొంతులో కరిగిపోయి క్షణంలో జారిపోతుందంటే ఆ రుచి చూసిన తన్మయత్వంలో కళ్ళు మూసుకుంటారు అంటూ చదువుతూ ఆయన అవన్నీ చేస్తున్నారు. కాగిన నేతిలో వేసిన చెక్క తీయడానికి చట్రం పెట్టారు ఆయన. నేతిలో ముంచిన చట్రం బయటకు తీస్తే ఏమీ బయటకు రాలేదు. అదేమిటి, వెన్న చెక్క ఏదే బాబు అన్నారు ఆయన. అసలు వేశారా అన్నాను నేను. తల ఊపారు వేశానన్నట్లుగా. నేను కంగారుగా పొయ్యి దగ్గరకు వెళ్లి చూద్దును కదా, నెయ్యిలో చెక్క పూర్తిగా మాయమైపోయి నెయ్యంతా పిండితో నిండిపోయింది. 1/4 కిలో నెయ్యి కాస్త ఆగమైపోయింది. స్టవ్ అంతా జిడ్డు, సింక్ అంతా నెయ్యి, వంట చేసే స్టవ్ చుట్టూ జిగట జిగట పిండితో నిండిపోయింది. నాకు కోపం నశాలానికి అంటుకుంది. అది చూసి ఆయన జాలిగా ముఖం పెట్టి, అది కాదే, నాకు పప్పు చెక్కలంటే ఇష్టం కదా, నీకు తెలుసు కదా, బావుంటుందని ట్రై చేశాను, ఇలా అయిందేమిటి అంటున్న ఆయన్ను కోపం జాలి కలబోసి చూసి, మహానుభావా, ముందు మీరు బయటికి వెళ్ళండి, లేదంటే ఆఫీస్కి వెళ్ళిపోండి. మాయమేళం, వెన్న చెక్కలు నా బొంద చెక్కలును అంటూ విసుక్కుంటున్న నాకు ఆ పేపర్ కటింగ్ చూపించి, ఇదిగో చూడు, అంతా వాడు రాసినట్లే చేశాను అన్నారు. వంటిల్లంతా శుభ్రం చేసినప్పటికీ నా తల ప్రాణం పోకకొచ్చినట్లయింది. అసలు మగాళ్ళు హాయిగా హాల్లో కూర్చుంటేనే బెస్ట్, ఇలా వంటింట్లోకి వచ్చి ప్రయోగాలు చేస్తే ఇలాగే ఉంటుంది అనుకుంటూ ఆయనిచ్చిన పేపర్ కటింగ్ చూద్దును కదా. బాలకృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి, జూనియర్ ఎన్టీఆర్ ప్రధానమంత్రి, చంద్రబాబు రాష్ట్రపతి అయినట్లుగా వార్త చూస్తే ఎంత మండిపడుతుందో అలా మండిపడిపోయింది నాకు. వెంటనే హాల్లో పేపర్ చదువుకుంటున్న ఆయన దగ్గరికి వెళ్లి, కాన్వెంట్లో హోంవర్క్ చేయకపోతే విద్యార్థిని చెవి పట్టుకున్న టీచర్లాగా ఆయన చెవి పట్టుకుని మెలితిప్పుతూ, ఇదిగో ఈ పేపర్లో వెన్న ఎంత వేయాలని రాసింది అంటున్న నన్ను, అబ్బా వదలవే, చెవి నొప్పిగా ఉంది అంటూనే పేపర్ కటింగ్ చూసి 1 టేబుల్ స్పూన్ వెన్న అని పైకి చదివారు ఆయన. మరి కప్పుడు వెన్న తగలబడితే చెక్కలేం కనిపిస్తాయి? వెన్న రుచికి వాటికి కడుపుబ్బి సంతోషంతో మాయమై చచ్చాయి. మాయదారి సంబడం. ఇక నుండి వంటింటి ఛాయలకు వచ్చారంటే నేను ఊరుకోను, తెలిసిందా అంటున్న నా వైపు చూస్తూ, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ కళ్ళు మూసుకొని దండకం చదువుతున్న ఆయన చెవి వదిలి, ఏ నేను రాక్షసులా కనిపిస్తున్నానా అన్నాను నేను. మరే, రేపు నువ్వు నాకు వెన్న చెక్కలు చేసి పెట్టాలి. అదిగో మళ్ళీ అంటూ ఆయన ఇంకో చెవి పట్టుకోబోతుండగా పారిపోయారు ఆయన. ఇక ఆ వెన్న చెక్కల సంగతి ఆ దేవుడికే ఎరుక. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.